శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం అడవి షేసు సినిమా డెకాయిట్ రిలీజ్ అయింది. అలానే ఈ సినిమా పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఈ సినిమా రివ్యూ ఎలా ఉంది? ఓవరాల్గా బాగానే ఉంది అంటున్నారు. సినిమాకైతే మంచి టాక్ వచ్చిందండి. అందులో అడవిశేషు సినిమాలన్నీ కూడా బాగుంటాయి, నీట్గా ఉంటాయి. ఓకే. మీరు చెప్పినట్టు హిట్ 2 కావచ్చు, మేజర్ కావచ్చు, గూఢచారి కావచ్చు, దేనికి అదే ఒక ప్రత్యేకత. అతను కూడా ఆకట్టుకుంటాడు. చాలా సింపుల్గా, చాలా మామూలు అబ్బాయి లాగా అనిపిస్తాడు కదా, మన ఇంట్లో అబ్బాయో మన పక్కింటి అబ్బాయి లాగా. సో అతని లుక్స్ కూడా ఆకట్టుకుంటాయి మనకి. చాలా ప్లెజెంట్గా ఉన్నాడు ఈ అబ్బాయి అని. ఓకే. సో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. కథ తీసుకుంటే కనుకైతే యాక్చువల్గా వీళ్ళిద్దరు ప్రేమించుకుంటారు. అయితే ఈ అమ్మాయి వల్ల కారణాంతరాల వల్ల అతను 15 ఏళ్ళు జైల్లో మగ్గాల్సి వస్తుంది. ఓ. సో దాంతో అతను బయటకు వచ్చాక ఆ అమ్మాయిని ఇది చేయడం కోసం దొంగతనాలు ప్లాన్ చేస్తాడు. సో మొత్తం మీద ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది మనకు తెలియదు. ఫస్ట్ హాఫ్లో ఫైటింగ్ సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి అంటున్నారు. తర్వాత ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం సాగతీశారు. సో ఓవరాల్గా సినిమా బాగానే ఉంది అంటున్నారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, తర్వాత మ్యూజిక్ చాలా బాగుంది. ప్లస్లు ఎక్కువ ఉన్నాయి మైనస్ల కంటే. మృణాల్ ఠాకూర్ కూడా చాలా బాగుంటుంది అమ్మాయి. అంటే అడవిశేషు సినిమాలు ప్రీవియస్ తీసుకుంటే ప్రతి ఒక్కటికి కూడా ఒక భిన్న కథాంశం ఎంచుకుంటారు. ఆ సినిమాలో చాలా ట్విస్ట్లు, టర్న్స్ ఎక్కువ ఉంటాయి. అదే ఈ సినిమా కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్, మనం ఊహించిన రీతిలో. కాకపోతే ఏంటంటే బాగా చేశారు ఎవరికి వాళ్ళే. మృణాల్ ఠాకూర్ మనకు ఆ సినిమా తెలుసు కదా, సీతారామన్ సినిమా తెలుసు కదా. ఇక్కడ ఈ స్టేజ్ మీద కూడా దాని మీద ఒక సంభాషణ జరిగింది, మీకు వినే ఉంటారు, చూసే ఉంటారు. అతను ఎవరు, సుమంత్ స్టేజ్ మీద ఒక మాట అంటాడు, నేను సీతారామంలో ఆ క్యారెక్టర్ చేశాను, అప్పటి నుంచి సీతకి నేను సారీ చెప్పాలనుకుంటున్నాను, కానీ అది ఇప్పటికి కుదిరింది అంటే నేను ఈ సారీ అంత తొందరగా స్వీకరించను, నన్ను ఇంకా 2-3 సినిమాల్లో బుక్ చేస్తే అప్పుడు ఆలోచిస్తాను, మృణాల్ ఠాకూర్ అంటారు. అలాగా ఆవిడ సీత కింద బాగా అందరినీ ఆకట్టుకున్నారు ఆ సినిమాలో. సో మృణాల్ ఠాకూర్లో ఏదో ఒక ఏమనాలి, ఒక పయస్ ఇది ఉంటుంది అమ్మాయికి, బాగుంటుంది చూడగానే. అలానే ఇది కలెక్షన్స్ ఎంత రావచ్చు అంటారు మేడం? అంటే మంచి పాజిటివ్ టాక్లో ఉంది కాబట్టి ఎంతవరకు కలెక్షన్స్ రావచ్చు అంటారు? సినిమా పెట్టిన బడ్జెట్కి వెళ్తుందంటారా లాభాల్లోకి? రేటింగ్ అయితే అందరూ 3 దాకా ఇచ్చారు. సో రేటింగ్ ప్రకారం చూసుకున్నా కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడి డెఫినెట్గా వస్తుంది. ఆ పెట్టుబడి మీద కొంత లాభం అయితే వచ్చే అవకాశం ఉంది. శాటిలైట్ రైట్స్ అన్ని కలుపుకొని పర్వాలేదు, ఓవరాల్గా వాళ్ళకి హ్యాపీనే. అందులో మంచి టాక్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు సినిమాకి మీకు టాక్ రావడమే చాలా గొప్ప విషయం ఈ రోజుల్లో. ఓకే. అంటే ఇప్పుడు ఉన్న సినిమాలు కూడా పెద్దగా లేవు, కరెక్ట్. ఇప్పుడు మీకు లాస్ట్ వీక్ అంతకు ముందు వారం 6 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవును. కానీ ఇప్పుడు ఏం రిలీజ్ అయినట్టు లేదు. అంటే రాకాస ఒకటి రిలీజ్ అయింది, మళ్ళీ ఇది ఒకటి విన్నాం మనం. 2 మంచి టాక్స్ తెచ్చుకున్నాయి. రైట్ మేడం. థ్యాంక్ యూ.